తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు కొత్త కష్టం వచ్చి పడింది. విమానాల ప్రయాణాలు ఆలస్యం అయిపోతుండడంతో భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. శబరిమలై మకర విళక్కు సీజన్లో రోజుకు సగటున 80,000 నుండి 90,000 మంది భక్తులు స్వామిని సందర్శించుకుంటారు. వీరిలో గణనీయంగా తెలుగు భక్తులే ఉంటున్నారు. ప్రత్యేకంగా రద్దీ రోజులలో క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవలసి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సాధారణ దర్శనానికి 8 నుంచి 12 గంటల వరకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విమానాల ఆలస్యాలు భక్తులకు ఇబ్బందిగా మారుతున్నాయి. తెలుగు భక్తులకు అయ్యప్ప దీక్షలు, శబరిమల యాత్ర ప్రత్యేక ఆధ్యాత్మిక భావోద్వేగంతో ముడిపడి ఉంటాయి. మాలధారణ నుంచి ఇరుముడి వరకు అన్ని దశలను ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఇరుముడి కట్టుకొని నిష్ఠతో శబరిమలైకు బయలుదేరుతారు. త్వరగా గమ్యం చేరుకునేందుకు చాలామంది విమానాలను ఎంచుకుంటున్నారు. కానీ ఇండిగో విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల గమ్యస్థానానికి సమయానికి చేరుకోలేకపోతున్నారు. శబరిమలైలో ప్రస్తుతం ఆన్లైన్ దర్శన స్లాట్ వ్యవస్థ అమలులో ఉంది. చాలామంది తెలుగు భక్తులు ముందుగానే విమాన టిక్కెట్లు కొనుగోలు చేసి వాటికి సరిపోయేలా దర్శన స్లాట్లను బుక్ చేసుకుంటారు. కానీ విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో వారు నిర్ణయించిన స్లాట్లు మిస్ అవుతున్నాయి. ఒకసారి స్లాట్ మిస్ అయితే మళ్ళీ దర్శనం పొందేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది భక్తులు దర్శనం చేయలేక నిరాశగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శబరిమలై రద్దీ సమయంలో వసతి వ్యవస్థలు కూడా పరిమితంగానే లభిస్తాయి. ప్రయాణం ఆలస్యం అవ్వడంతో బస, రవాణా తదుపరి ఏర్పాట్లు అన్నీ గందరగోళంగా మారుతున్నాయి. ఇప్పటికే అధిక ఖర్చులు భరించి ప్రయాణించే భక్తులకు విమానాల ఆలస్యాలు మరింత భారంగా మారాయి. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలై చేరుకుంటారు. అందుచేత ఈ సీజన్లో కొచ్చిన్, తిరువనంతపురం విమానాలను అయినా వేగంగా క్రమబద్ధం చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. My Media, the voice of India.